కొన్ని వీడియోలు చూస్తా ఉన్నాను 2 రోజుల నుంచి. ఐ థింక్ చాలామంది వీడియోలు దాని మీద ట్రోలింగ్ జరిగింది ఆల్రెడీ మీ అందరికి తెలుసు. ప్రభుత్వ ఉద్యోగుల్ని దూషిస్తున్నటువంటి అధికార యంత్రాంగం, అంటే రాజకీయ అధికార యంత్రాంగం. మనం అధికార యంత్రాంగం అనకూడదు, రాజకీయ అధికార యంత్రాంగం. వాళ్ళలో మెయిన్గా ఒక 4 వీడియోలు అయితే తిరుగుతున్నాయి బాగా. ఒకటి నెంబర్ 1 అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి ఒక వీడియో. తెలుగుదేశం కార్యకర్తలు పసుపు బిల్ల పట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరు వాడికి కుర్చీ వేసి టీ ఇచ్చి మీరు ఎందుకు వచ్చారు సార్ అని చెప్పి మీరు వాడికి రెస్పెక్ట్ చేయకపోతే నా సంగతి తెలియదు, నా నా మాటని ధిక్కారం చేస్తే ఏం జరిగిద్దో మీకు చూస్తానని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరిస్తున్నాడు ఆయన. తర్వాత మంగళపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, మీ దగ్గర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మూలాలు ఉంటే మీరు తీసేసుకోండి, లేదంటే మీరు తప్పకుండా అంటున్నారు. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఆఫీసర్ని ఆ రోడ్డు మీద పెట్టేసి బూతులు తిడుతున్నాడు ఆయన. ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీసర్ని జేసీ దివాకర్ రెడ్డి గారు ఆర్టీఓ ఆఫీసర్ని మేము నరుకుతానని చెప్పేసి ఆయన అదొక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. నేను ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అంటే ఎవరో కాదు, నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను మీకే రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే ఇప్పుడు మీ మాట మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఇవన్నీ జరగవు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పేదే, లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నా. మా యొక్క గవర్నమెంట్ ఉద్యోగుల తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు అంటే మీలాగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాదు. మీలాగా క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఓట్లేస్తే టెంపరీగా 5 సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చినటువంటి యంత్రాంగం కాదు. తినక వీధి లైట్లలో కూర్చొని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు భోజనం పెట్టినా పెట్టకపోయినా హాస్టల్లో చదువుకొని కష్టపడి చదువుకొని ఇంటలెక్చువల్స్ అయ్యి ఉద్యోగాలు రిటర్న్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగాల్లో చేరినటువంటి ఇంటలెక్చువల్ పీపుల్ గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళని మీరు మీ కింద బానిసల్లాగా చేయాలని చూడటం అనేది కరెక్ట్ కాదు. అది మా కార్యకర్తలు వస్తే మీరు టీ ఇవ్వాలి, దండం పెట్టాలి, మీరు చేయాలి అంటే మీరు ఒక పని చేయండి, మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీ విల్ గో బై ది రూల్స్ ఇన్ ద రూల్స్ బుక్. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక రూల్ బుక్ ఉంటుంది, ఆ రూల్ బుక్ని వాళ్ళు ఫాలో అవుతారు. మీరు మార్చండి, రూల్స్ మార్చండి. ఎస్, అసెంబ్లీకి అధికారం ఉంది. గవర్నమెంట్ అధికారులు రేపు పొద్దున్న నుంచి మా కాలు మొక్కాలి అని చెప్పి మీరు అసెంబ్లీలో రూల్ పాస్ చేస్తే వాళ్ళు మొక్కుతారు. అది మొక్కలు తప్పదు. అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది ఇక్కడ చేయాలి, తప్పదు. ఇష్టం ఉన్నవాడు ఉద్యోగంలో ఉంటాడు, లేకపోతే పోతాడు. మీరు అది బిల్ పాస్ చేయండి పైన. అంతేగాని మీరు అన్అఫీషియల్గా వచ్చి మా టీ ఇవ్వాలి, అక్కడ కుర్చీలు వేసి కూర్చోబెట్టాలి అని అంటే అక్కడ స్పేస్ ఉండొద్దా? గవర్నమెంట్ ఆఫీసులో ఇది ఇంత డబ్బాల్లాగా ఉంటాయి, రైల్వే డబ్బాల్లాగా. వాళ్ళకి ఇచ్చేటువంటి టీ వాళ్ళకే సరిగా ఇవ్వరు, గవర్నమెంట్ ఉద్యోగులకే సరిగా టీ ఇవ్వరు. వచ్చిన కార్యకర్తలకు టీ ఎవడిస్తాడు? కుర్చీలు ఎవరు వేస్తారు? ఎందుకు వచ్చారు సార్ నమస్కారం ఎందుకు పెడతారు గవర్నమెంట్ ఉద్యోగులు? రాజకీయ నాయకులకు ఎందుకు చేస్తారండి? మీరు కింద బానిసలు అనుకున్నారా? కట్టు బానిసలు అనుకున్నారా గవర్నమెంట్ ఉద్యోగులు? దే నాట్ సర్వింగ్ వన్ పార్టీ, రైట్? గవర్నమెంట్ ఉద్యోగులు అనేది ఒక పార్టీ కాదు కదా. గవర్నమెంట్ ఉద్యోగులు దే సర్వ్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్టివ్ దర్ పార్టీ. ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు సర్వ్ చేస్తారు కదా అందరికీ. రూల్ బుక్ ప్రకారం పోతారు గవర్నమెంట్ ఉద్యోగులు. డబ్బులకు దిగటం, బెదిరించడము, గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఈ విధంగా మీరు అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను కూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్నే. నాకేంటంటే నేను అందుకే చాలామంది కింద కామెంట్ పెడుతుంటారు, అన్న నువ్వు వెళ్ళి రాజకీయ నాయకులను కలవన్నా, ఆ మినిస్టర్ని కలవన్నా, జగన్ గారిని కలవన్నా అని కింద నాకు కామెంట్లు పెడుతుంటారు చాలామంది. నేను జగన్ గారు చాలామందిని కలుస్తున్నారు అక్కడ, నన్ను ఎందుకు కలవరు? మినిస్టర్లు చాలామందిని కలుస్తున్నారు, నన్ను ఎందుకు కలవరు? నేను వెళ్ళగలను, నేను కలవగలను. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కడ లోపల రూముల్లో కూర్చొని ఉన్నప్పుడు బయట ఉంటారు సెక్యూరిటీ గార్డులు, వీళ్ళందరూ నన్ను లోపలికి రానిస్తారా లేదో, మిస్బిహేవ్ చేస్తారేమో. నేను ఒకసారి వెళ్తే అది నా మైండ్లో పడింది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఒకసారి వెళ్తే ఒక నాయకుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ సెక్యూరిటీ గార్డు వచ్చి నెట్టి పడేసిండు అన్నట్ల. ఈ రాజకీయ నాయకుల దగ్గర అంటే భయం నాకు. అక్కడ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉండిద్ది. చదువుకున్న వాడికి డబ్బులున్నా లేకపోయినా, ఎంత పేదరికంలో ఉన్నా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతుకుతుంటారు. చాలామంది అనుకుంటారే నువ్వే రాజకీయాలకు పనికొస్తారా, నువ్వు ఎమ్మెల్యే టికెట్ అడిగావు, నువ్వు జగన్ గారిని, నువ్వు ఎక్కడ ఇంట్లో కూర్చొని వీడియోలు పెట్టాడు ఎవడరా, నీవు ఎమ్మెల్యే టికెట్ అయిందిరా, నువ్వు వెళ్ళి కలవాలి, వాళ్ళు చుట్టూ తిరగాలి,
వాళ్ళని బతలాడుకోవాలి అని నన్ను అంటున్నారు అందరూ. ఇప్పుడు అది చేయాల్సినప్పుడు చేశాను, వాళ్ళు చుట్టూ తిరిగాను. ఇప్పుడు సరే ఇప్పుడు ఎలాగ అయిపోయింది నెక్స్ట్ 5 years కదా అని నేను యాక్చువల్గా వీడియోలు పెడుతున్నాను. కానీ నేనేమన్నానంటే నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా నేను ఎంత పేదోడినైనా ఎంత పేదరికంలో ఉన్నా ఆత్మాభిమానంతో బతుకుతా నేను. ఓకే, ఆత్మాభిమానం అనేది ఉండిద్ది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది మాకు. ఓకే, అలాగే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి దేర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేది వాళ్ళకి. ఇలా మీరు రాజకీయ నాయకులు వచ్చేసి అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు, మా పసుపు చొక్క వేసుకున్న ప్రతివాడికి నువ్వు రెస్పెక్ట్ చేయాలి అని అంటే, ఇప్పుడు రేపొద్దున నేను వైఎస్ఆర్సీపీ అని పసుపు చొక్క వేసుకుని పోతా, నాకు పని కావాలని. ఎవడో బీహార్ వాడు వచ్చి పసుపు చొక్క వేసుకుని పోతాడు, వచ్చిన ప్రతివాడు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం మీద మీరు బెదిరిస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఏమనుకున్నారు, ప్లీజ్ గివ్ మినిమం రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎంతో కష్టపడి చదువుకొని తినక వీధి లైట్ల కింద చదువుకొని పాస్ వచ్చినటువంటి ఒక ఇంటలెక్చువల్ పీపుల్, వాళ్ళని మీరు బెదిరిస్తారా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పార్టీ వాళ్ళు చేయటం నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం ముక్కుముడికి మీకు వేసినప్పుడు, అరే వీళ్ళ వల్లే మనం గెలిచామని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళ వల్లే మీరు గెలిచి వాళ్ళని మీరు ఈ విధంగా అవమానిస్తారట. ఇది గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది రాజకీయాలు ఏం చేస్తారంటే, మీరు ఏ ఉద్దేశంతో అన్నారు తర్వాత సంగతి. ఇప్పుడు ఆ వీడియో 5 సంవత్సరాలు తిప్పుతారు దాన్ని. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు 5 సంవత్సరాల వీడియోలు తిప్పుతారండి. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఉన్నారు, ఈ అయ్యన్న పాత్ర గారు ఆయన్ని ఇప్పుడు స్పీకర్ పోస్ట్కి వేస్తున్నారని ఎక్కడో చదివా నేను. సరే అది నిజమై ఉండొచ్చు, స్పీకర్ పోస్ట్కి వేస్తున్నారు అయ్యన్న పాత్రుడిని. ఇప్పుడు ఆయనకి ఏదో మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా. అయ్యన్న పాత్రుడి గారికి హోమ్ మినిస్టర్నో ఫైనాన్స్ మినిస్టర్నో లేదంటే ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా అయ్యన్న పాత్రుడి గారికి. ఇప్పుడు మీరు ఆయన్ని స్పీకర్గా పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని చెత్తనాగూడ కానీ తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఆయన రేపొద్దున అధ్యక్ష నాన్న అసెంబ్లీలో కూర్చొని ఆ పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నా సరే ప్రజలే మిస్అండర్స్టాండ్ చేసుకోరు. ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తిని పెడుతున్నారు అక్కడ, ఎలాంటి వ్యక్తిని స్పీకర్ పొజిషన్లో పెడుతున్నారు. మైసన్ అన్నాడు ఆయన, అయ్యన పాత్రుడు మైసన్ అని అన్నాడు. అంటే ఏంటి సార్ అర్థం అంటే, చెత్తనా కొడుక అని చర్చిలో మైసన్ అంటలేదా? చెత్తనా కొడుక అనేది పాస్టర్ మైసన్ ఒకటేనా? ఆయన తీసుకెళ్ళి మీరు స్పీకర్ పోస్ట్లో కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు ఆయన బజార్లో కూర్చోబెట్టి ఇద్దరు మున్సిపల్ ఆఫీసర్లు తిడుతున్నాడు, ఆయన బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మీరు స్పీకర్ పొజిషన్లో కూర్చోబెడతారు. అరే ఇంకో వేరే మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు కదా ఆయనకి. ఆ పోస్ట్కి అందరూ అధ్యక్ష అనాలి, రెస్పెక్ట్కి పిలవాలి. ఆ రెస్పెక్ట్కి పిలవాలంటే అక్కడ ఒక రెస్పెక్టబుల్ పర్సన్ ఉండాలి కదా. మరి ఏమో దయచేసి సార్ మీ రాజకీయ నాయకులు మీ సభ మీద ఉండి, కానీ మీ ప్రభుత్వ ఉద్యోగులు మీరు మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి చెప్తున్నా, రాజకీయ నాయకులకి ప్రభుత్వ ఉద్యోగులు బానిసలు కాదు. ఎస్, నేను ఇదే స్టేట్మెంట్ నేను 100 సార్లు చెప్తున్నా. రాజకీయ నాయకుడికి ప్రభుత్వ ఉద్యోగి బానిసలు కాదు. చదువుకొని రిటర్న్ టెస్ట్ రాసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం సంపాదించుకొని పర్మనెంట్గా అదే ఉద్యోగంలో ఉండేటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్, మీరు టెంపరీ ఎంప్లాయీ రాజకీయ నాయకులు పర్మనెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఆ పోస్ట్లో పర్మనెంట్గా ఉంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్ బుక్ ప్రకారం ఫాలో అవుతారు. మీరు చెప్పినట్టు ఫాలో అవ్వరు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ విల్ నాట్ ఫాలో పొలిటీషియన్ రూల్స్. గవర్నమెంట్ ఎంప్లాయీని ఎప్పుడు మీరు కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలంటే, మీరు బిల్లు పాస్ చేసి కంట్రోల్ చేయాలి. మీరు అక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి, అసెంబ్లీలో పెట్టండి. గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి, పసుపు బిల్ల వేసుకున్న వాడికి, తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, తెలుగుదేశం అనేటువంటి ప్రతి నాయకుడికి మీరు కుర్చీ వేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మీరు భోజనం పెట్టి కాలు మొక్కాలని చెప్పి మీరు బిల్లు పాస్ చేయండి. అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే అప్పుడు చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగి. ఆ బిల్లు పాస్ అయితే అది యాక్ట్గా మరి జీవోగా మారితే జీవో నుంచి అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రూల్ బుక్లోకి వస్తే అప్పుడు వాళ్ళు రూల్ ప్రకారం చేస్తారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులు మీకు ఖబర్దార్, మీరు పార్టీ నాయకులు వస్తే మీరు టీ వాళ్ళకి కుర్చీ వేసి కూర్చోబెట్టాలి అని అంటే, పాపం వాళ్ళు గవర్నమెంట్ ఎంతో కష్టపడి చదువుకున్న ఉద్యోగులండి వాళ్ళు. రేపొద్దున వేరే పార్టీ వాళ్ళు వచ్చే నువ్వెందుకు ఇచ్చావు ఆయనకి టీ, నువ్వెందుకు ఇచ్చావు ఆయన కుర్చీ అని చెప్పి ఇంకో ఇతర సార్ తన్నించుకోవాలా? గవర్నమెంట్ ఉద్యోగి రాజకీయ నాయకుల చేత తన్నించుకోవాలి అంత చదువుకొని.
ఏమనుకున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే? రాజకీయ నాయకుల్లో మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు మోడల్గా ఉంటారు, వాళ్ళ పిల్లలకు మోడల్గా ఉంటారు, వాళ్ళ స్టూడెంట్స్కి మోడల్గా ఉంటారు. ఆ యొక్క రేపొద్దున ఏమైనా క్రిటికల్ ఇష్యూ వస్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాడతారు. మీరు రాజకీయ నాయకులు మీ ఇంటెలిజెన్స్ వాడతారా? ప్రతిదానికి వాళ్ళు కావాలి. రాజకీయ నాయకులు ఇంటెలిజెన్స్ వాడతారా? మీరు బిల్లు పాస్ అయ్యాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మీరు ఏమన్నా రాయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మీరు పేపర్ మీద టైప్ చేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. మీకు ఇంగ్లీష్ రాదు, చదువు అది అర్థం చెప్పడానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నీకు ట్రాన్స్లేట్ చేస్తే తెలియదు, నీకు తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ట్రాన్స్లేట్ చేస్తే తెలియదు తప్ప మీ రాజకీయ నాయకుడు తెలియదు. ఎవరు చదువుకున్నాడు అక్కడ రాజకీయ నాయకుడు? ఉద్యోగుల్ని మీరు గవర్నమెంట్ ఉద్యోగులు శాసిస్తారా? గవర్నమెంట్ ఉద్యోగుల్ని మీరు ఒక రాజకీయ నాయకుడికి బానిసలు చేయడానికి ట్రై చేస్తున్నారా? ప్లీజ్ గివ్ మినిమం రెస్పెక్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను వాళ్ళ తరపున ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను మాట్లాడట్లేదు, ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ తరపు నుంచి మాట్లాడుతున్నా. ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ మాట్లాడుతున్నా. నేను ఎంత కష్టపడి చదువుకున్నానో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఓకే, నేను ఏ కండిషన్లో ఉన్నానో నాకు తెలుసు. డబ్బులు శాశ్వతం కాదు. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆత్మాభిమానంతో బతికేవాడే విద్యావంతుడు. ఆడి దగ్గర ఎంత పేదరికంలో ఉన్నా ఆత్మాభిమానంతో బతికేవాడు విద్యావంతుడు అండి. విద్యకి అంత విలువిస్తాడు వాడు. ఓకే, ఎవరంటే వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ బెదిరిస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారనుకుంటున్నారా? రెండు కళ్ళు లాంటివి. భారతదేశ సమాజానికి డెమోక్రసీ, బ్యూరోక్రసీ అనేవి రెండు కళ్ళు లాంటివి. ఒక డెమోక్రసీ పోయినా, బ్యూరోక్రసీ పోయినా సరే దేశం నడవదు. మీరందరూ డెమోక్రాటిక్ సిస్టంలో మీరు ఎన్నికయ్యారు, వాళ్ళంతా బ్యూరోక్రాట్ సిస్టంలో వాళ్ళ ఉద్యోగులకు ఎన్నికయ్యారు. మీరు ఎంత ఈక్వల్, వాళ్ళు కూడా ఎంత ఈక్వల్. ప్లీజ్ డూ అండర్స్టాండ్ దిస్. రెస్పెక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్.